హాయ్ ఫ్రెండ్స్, చూడండి గుమ్మడికాయ వడియాలు ఈ రోజు నుంచి వడియాలు స్టార్ట్ అవుతూ ఉంటాయి కదా పెట్టడం. అందుకని చెప్పేసి ఎండాకాలం వచ్చేసింది. గుమ్మడికాయ వడియాలు కానీ ఏ వడియాలైనా సరే ఈ సమ్మర్లో పెట్టుకొని మనం స్టోర్ చేసుకుంటే సంవత్సరం మొత్తం తినచ్చండి. కొంచెం పప్పుచారు, పప్పు, రసము ఇలాంటివి పెట్టుకున్న చోట ఒక 2 వడియాలు వేయించుకొని తినేయచ్చు. కాబట్టి అంచుకు చాలామంది అంచుకు పెట్టుకొని తింటారు, అట్లా అలవాటు ఉన్నవాళ్ళు. చూడండి, నేను ఈరోజు గుమ్మడికాయ ఒక చిన్న సైజు కాయ పెట్టాను. ఇంత కాయ అండి, కేజీన్నర ఉంది కాయ. ఆ కాయకి కేజీ పప్పు పోసానండి, పొట్టు మినపప్పు, సాయిపప్పు కాదు, పొట్టు మినపప్పు పోసాను. చూడండి వ్యూయర్స్, పొట్టుపప్పు వెట్ గ్రైండర్లో రుబ్బాను. గుమ్మడికాయ ముక్కలు ఇట్లా తురుము పెట్టుకున్నాను, చూశారు కదా. ఇదిగోండి, ఇలా గుమ్మడికాయ మొత్తం కూడా ఇలా అక్కడక్కడ ముక్కలు, కొన్నేమో సగమేమో సన్న ముక్కలు దొరికాను, మన దోసకాయ పచ్చడి బద్దలు దొరికినట్టు. మిగతాదేమో అంతా ఇట్లా తొరిగి పెట్టుకున్నాను. చూడండి, ఇట్లా పిండితే ఇదిగోండి ఇట్లా మంచిగా తురిమి పెట్టుకోవాలన్నమాట. పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం దీనిలోకి, చూశారు కదా, చూడండి, ఇప్పుడు ఈ తురిమిన గుమ్మడికాయ దానిలోకి మొత్తం పిండి ఇలా మనం తీసేసుకోవాలి. ఇలా వెట్ గ్రైండర్లో నుంచి మొత్తం పిండి తీసుకోవాలన్నమాట. ఇలా మొత్తం పిండి తీసేసుకున్న తర్వాత ఇంకా ఉంది, తీస్తాను. మొత్తం పిండి తీసేసుకొని ఇప్పుడు మనం దీనిలోకి సరిపడంత పచ్చిమిరపకాయలు పేస్టు, అల్లం వేయొద్దండి, పచ్చిమిరపకాయలు. ఇదిగోండి పచ్చిమిరపకాయలు, ఒక పావు కిలోని పచ్చిమిరపకాయలు పడతాయి దీనిలోకి, స్పైసీగా తినే వాళ్ళకి. చూశారు కదా, 6 స్పూన్లు పచ్చిమిరపకాయలు పేస్ట్ వేసానండి. 6 స్పూన్ల పచ్చిమిరపకాయల పేస్టు, అలానే 2 స్పూన్స్ ఇదిగోండి దీంతో నిండా అనమాట, టేబుల్ స్పూను. ఇదిగోండి 2 స్పూన్లు ఇది. తర్వాత ఇదిగోండి పసుపు మస్ట్ అండ్ షుడ్గా వేయాలి, ఎందుకంటే పురుగు వస్తాయి వడియాలు ఎక్కువ రోజులు ఒకవేళ మనం వాడలేకపోయినప్పుడు పురుగు వస్తాయి అనమాట. అయినా కూడా యాంటీబయాటిక్. ఇదిగోండి బ్యాంబినో హింగ్ అనమాట, ఇంగువ కంపల్సరీ వేయాలి దీనిలోకి. ఇంగు వేస్తేనే మంచి రుచి వస్తుందండి, మంచి స్మెల్ కూడా, మంచి స్మెల్, ఆరోగ్యానికి అన్నిటికీ కూడా చాలా బెస్ట్. చూసారు కదా, ఇప్పుడు ఇవన్నీ